ఇంట్లో వాళ్ళు దొబ్బమంటారు. సీన్స్ ఆఫ్టర్ ద వార్ డిక్లరేషన్. 70 kilometers -10 degrees లో ఛాలెంజింగ్ గేమ్. ఇంకా ఛాలెంజింగ్ ఉంటుందంట. ఐ డోంట్ నో మ్యాన్. టెస్టింగ్ మై లిమిట్స్. చెప్పేది నేను తీస్తావు కదా, తీసి మధ్యలోనే ఇది ఉంటుంది రబ్బర్ లాంటిది. రబ్బర్ చాలా ఇంపార్టెంట్. మనోడు నా క్లాంప్ దొబ్బేస్తున్నాడు అనమాట. సో గైస్ ప్రస్తుతానికి అయితే మనకి Go 3S అదే ఆ వైట్ కలర్ కెమెరాతో ఫుటేజ్ ఉండదు అనమాట. బికాస్ ఒకరు ఎత్తుకెళ్ళిపోయాడు. చాలా ఇంపార్టెంట్. ఇవమ్మ లూజ్ ఉండకూడదు. సో మన జస్టీ ఉన్నాడు కదా, అంటే బ్యాచ్ లో మేము నలుగురే స్టార్ట్ అయ్యాం. మనకి ఏంటంటే డ్రోన్ షూట్స్ కావాలి ప్యాంగాంగ్ దగ్గర. సో ప్రైవేట్ గా దేర్ ఈస్ ఎ ప్యాంగాంగ్ లేక్ యాక్సెస్. సో మన శ్రవణం తీసుకెళ్తాం ముందు దారిలోనే. మనకి కావాలి కదా మరి డ్రోన్ షాట్స్ ఫొటోస్, అందుకు మనం కూడా వచ్చాం అనమాట ఇలాంటి కథలో. బట్ గ్రూప్ నాకు తెలిసి ఒక 20-25 minutes లో స్టార్ట్ అయిపోతారు. బట్ వీళ్ళు క్యాచ్అప్ ఆ టైం కల్లా, షూట్ అవుతున్నప్పటికల్లా వచ్చేస్తారు వాళ్ళు. ఓకే, లుక్ ఎట్ దట్ బ్యూటీ మ్యాన్. బాబా ఇండియా, దిస్ ఈజ్ ఇండియా ఫర్ యూ. ఆహా, బ్లూ ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ కష్టం. కానీ బా దోస్ మౌంటైన్స్, లేక్ ఇది లేక్, రివర్ కాదు, ప్యాంగాంగ్ లేక్. సో ఫ్రీజ్ అయిపోద్ది యాక్చువల్లీ. వింటర్ సీజన్ మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది. దాని మీద మ్యారథాన్స్ జరుగుతాయి, దాని మీద స్కేటింగ్ జరుగుతుంది, యూనో బళ్ళు వెళ్తాయి, ట్రక్స్ వెళ్తాయి దాని మీద. క్రేజీ ఉంటుంది అంట వింటర్లో. కానీ చాలా కాస్ట్లీ అంట అప్పుడు టికెట్స్ కానీ ఇక్కడ వ్యూ యాక్సెస్ కానీ. డామ్, చెప్పండి. అవునా, క్రేజీ ప్రైవేట్ ప్యాంగాంగ్ స్పాటా? ఓకే, ఇదే క్రేజీగా ఉంది, ఇంకెంత క్రేజీ ఉంటుంది బ్రో. ఓకే గైస్, లెట్స్ గో. మంచిగా వ్యూస్ ఫోటో తీసుకుంటున్నారుగా guys. Look at that man. Oh my god, such a beauty. అంత బ్యూటీ, అంతే డేంజరస్గా ఉన్నాయి ఈ రోడ్స్ అయితే. లిటరల్ చెప్తాను, 2 కార్లు అయితే పట్టవు, ఒక్కరే పడుతుంది. మన తోటి రైడర్స్, వేరే బ్యాచ్, మన బ్యాచ్ కాదు బట్ వేరే బ్యాచ్. నేపాల్ అనుకుంటా, నేపాల్ ఫ్లాగ్ చేస్తున్నాడు బయటకి. హిమాలయస్ చూసారు, అక్కడి నుంచి స్ట్రెచ్ అవుతూనే వచ్చి అక్కడ దాకా. ఓకే, ఐ థింక్ వీఆర్ ఎట్ ద స్పాట్. హాయ్ బ్రో, ఇదేనా స్పాట్? ఇదేనా? సో మన శ్రవణ దయ వల్ల వి కేమ్ టు ఏ ప్రైవేట్ ప్యాంగాంగ్ లేక్. చూసారా, నుంచి మధ్యలో ఒక పార్టీషన్ ఉంది, అటువైపు మళ్ళీ ఇంకొకటి. అక్కడ జస్ట్ ఇక్కడ ఫోటోలు దిగుతున్నాడు. ఏం చేద్దాం, మనం కూడా ఫోటోలు దిగుతాం, బట్ నాట్ విత్ దిస్ రైడర్ జాకెట్ మ్యాన్. రైడర్ జాకెట్ టిప్పి నీట్. ఇప్పుడు మంచిగా వస్తాయి ఫోటోస్. వాటర్ చూసారా ఎలా కనిపిస్తుంది. కారు గుండ్రంగా లిటరల్లీ గుండ్రంగా తిరుగుతుంది కారు. ఏంటి స్పితి వ్యాలీయా? స్పితి వ్యాలీ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఈ ట్రిప్లో స్పితి వ్యాలీ కూడా ఉంటుందేమో అనుకున్నాను. ఫ్లైట్లో వచ్చాను అనుకున్నావు కదా. మనోడు చెప్తున్నాడు చాలా టెర్రర్ ఉంటుంది. టెర్రర్ కాదు, లాగులు తడిసిపోతాయి లిటరల్లీ. కారు ఎప్పుడైనా స్నో మీద కారు జీరో కట్టు కొట్టడం చూసారా? అది డ్రైవింగ్ సీట్లో వాడికంటే వెనకాల కూర్చున్నాడికి ఎక్కువ భయం ఉంటుంది. అది ఎక్కువ బండి మీద వెళ్తే ఇంకా బండి నాట్ పాసిబుల్. ఓన్లీ 4x4 బండి కార్లే. బై ద వే, హ్యాడ్ సమ్ కాఫీ. మనోడు తాగుతున్నాడు ఇంకా. అండ్ బ్యాక్ ఆన్ రోడ్.
బాయ్. నా లైఫ్లో నా సోల్ సాటిస్ఫై అయిపోయింది. ఎంత ఓపెన్ రోడ్, ఓపెన్ మట్టిలో ఐ వాంటెడ్ టు డూ సమ్ స్క్రీచెస్, డోనట్స్ అండ్ స్టఫ్. మంచిగా వచ్చింది. మనోడు సోల్ సాటిస్ఫై అయింది. అసలు ఎగిరిపోయింది బైక్. ఆఫ్ రోడ్ అయితే క్రేజీ ఉంది. అసలు బల్లి అయితే తీలేకపోతున్నాం. తార్తో యూనో ద కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ తార్ లాస్ట్లీ చేస్తాం. లెట్స్ గో. కోసం ఆగే ఉన్నాం. ఇప్పుడు లంచ్ అయిపోయింది చెప్పాలంటే. కరెంట్లీ వీఆర్ హెడింగ్ టు తార్ రిజర్వ్ అయిపోయిందో రిజర్వ్ బైక్. చూడండి ఒకసారి మొత్తం ఆఫ్ రోడ్. ఎండ్ అయితే సో వేర్ టు నెక్స్ట్ అంటే హ్యామ్లేసో ఏదో ప్లేస్ ఉందన్నమాట. అక్కడ వీఆర్ గోయింగ్. బా ఇసుకెళ్ళిపోయింది అబ్బా. మొత్తం అంతా కూడా హెల్మెట్లోనే చేసుకొని చేస్తాం లోపలికి. ది గాట్ ద క్లాంప్ బ్యాక్. ఇప్పుడు అదే అంతే. పిచ్చోడు అయిపోతున్నాడు.
స్టఫ్ అసలు ఈ రూట్ చూడండి, క్లౌడ్ చూడండి. ఓ మై గాడ్, క్లౌడ్ కాదు మౌంటైన్. అలా ఇలా బ్రష్ అలా వేసినట్టుంది అంతే. లాస్ట్ గంటన్నర -10 degreesలో 70లో కొట్టుకొని వచ్చాం. 70లో ఇది చెప్తున్నాను కదా, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయాను నేనైతే. నా వల్ల కాలేదు భయ్య, అంత షివరింగ్లో ఉన్నాను, బాడీ అంతా షివరింగ్లో ఉన్నాను. నా వల్ల కావట్లేదు. లోపల థర్మల్ వేసుకోవాలి కదా, నేను వేసుకోలే. అందరూ అవ్వకేరు, జస్ట్ ఒక టీషర్ట్ వేసుకున్నా ఫోటోషూట్ కోసం ప్యాంగాంగ్ లేక్ దగ్గర. అందరికి ఇట్లా చూస్తే థర్మల్ వేసుకోలేదంట, అందరూ సఫర్ అయ్యారు. కానీ ఐ బీన్ త్రూ హెల్ మ్యాన్. 70 kilometers -10 degreesలో జబ్బకొచ్చి కార్లో కూర్చున్నాను నేను ఒక్కడిని. మోస్ట్ ఛాలెంజింగ్ గేమ్, ఇంకా ఛాలెంజింగ్ ఉంటుందంట. ఐ డోంట్ నో మ్యాన్, టెస్టింగ్ మై లిమిట్స్. ఓకే గైస్, ఒక కాఫీ తాగేసి వీఆర్ అగైన్ బ్యాక్ ఎట్ ఇట్. బట్ యా, హోటల్కి వెళ్తున్నాం అనమాట, జస్ట్ ఒక 2 kilometers ఇక్కడ నుంచి అంతే. నా కెమెరా దానికి వదిలేస్తున్నాను నేను. అంటే ఇక్కడ హాస్పిటాలిటీ చాలా బాగుంటుందని చెప్పిన్నాను. సో బట్ ఇట్లా నమ్మకం బ్లైండ్గా ఉండకూడదు. చలి మాత్రం చెప్తున్నాను కదా, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత చలి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మంచు గంటలు అక్కడ ఉంటే ఎవరు ఎక్స్పీరియన్స్ చేయడం చెప్పు. తీరిపోతుంది. వింటర్ క్లోజ్ చేసే నుంచి ఫాగ్ వస్తుంది, కానీ క్లోజ్ చేస్తే కానీ మాట్లాడలేను, ఎందుకంటే నాయిస్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నుంచి ఒక 2-3 kilometers ఉంటుందంట హోటల్ అనేది. నెమ్మదిగా వెళ్ళిపోతాం. దేవుడా దేవుడా, అంతా డార్క్ అయిపోయింది చూసారా, బట్ దోస్ మౌంటైన్స్ స్టిల్ బ్రైట్. ఓ మై గాడ్, డార్క్నెస్ ఇస్ క్యాచింగ్ అప్. డార్క్నెస్ వచ్చేలో వెళ్ళిపోవాలి. చెప్పాలంటే ఇక్కడ 4 తర్వాత మీరు కానీ బయటకు వచ్చారంటే మీకు సేమే ఉప్మా, ఏం అవసరం లేదు. ఇంకా నీట్గా టెంట్ వేసుకొని ఉండిపోండి ఇక్కడే. ఇప్పుడు టైం 6 అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇది స్టే, ఇది 3వ స్టే ఈ ట్రిప్కి. 3వది కాదు, 4వది. గైస్, హ్యాన్లేలో మంచు మాత్రం మామూలుగా లేదు, అసలు బాడీ ఫంక్షన్ చేయలేదు. సో వీడియో తీసే పరిస్థితుల్లో లేను నేను. బట్ అక్కడ మళ్ళీ స్నోఫాల్ పడింది అనమాట. జస్ట్ వెళ్ళి అలా స్నోఫాల్ చూసేసి 2 వీడియోలు తీసుకొని వెనక్కి వచ్చి వి హ్యాడ్ డిన్నర్ అండ్ స్లెప్ట్. సో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హ్యాన్లే. చెప్పాలంటే ఈరోజు ప్లాన్ ఏముందంటే ఉమ్లింగ్లా పాస్, ద వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్కి వెళ్ళాలని చెప్పి వచ్చాం అనమాట. కానీ నిన్న నైట్ స్నోఫాల్ పడింది అండ్ వెదర్ కండిషన్స్ కూడా బాగాలేవు కాబట్టి కరెంట్లీ అది మూసివేశారనమాట. దానివల్ల వీఆర్ క్యాన్సిలింగ్ దట్. అంటే మనం క్యాన్సిల్ చేయలేదు, నోటిఫికేషన్ వచ్చింది యూ నాట్ అలౌడ్ టు గో అని చెప్పి. సో వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు లే. అండ్ ఆల్సో కామెడీ థింగ్ ఏంటంటే, కామెడీ కాదు సీరియస్ థింగే,
సో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి స్టార్ట్ అయింది కదా, సో దానివల్ల కొన్ని ఎయిర్పోర్ట్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. ఓకే, లే ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అవర్ ఫ్లైట్ ఈజ్ డే ఆఫ్టర్ టుమారో, అంటే ఈరోజు 7th, 9th మా ఫ్లైట్. హోప్ఫుల్లీ ఆ రోజు బై ఛాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ మాది. బట్ లెట్స్ సీ. ప్రజెంట్ అయితే వీఆర్ హెడింగ్ బ్యాక్ టు లే బికాస్ ఈ ప్లాన్ క్యాన్సిల్ అయింది కాబట్టి. బాగుండండి గణేష్ మూమెంట్ ఎలాగ అయిపోవని చెప్పి మీరు అనొచ్చు. ఎస్, చుట్టూ ఏదో దరిద్రంగా తయారైంది, బస్ గట్టు కాదు కదా, ఏ కట్ చేయించినా సరే చిన్న. అండ్ వీఆర్ కరెంట్లీ 47 కనిపిస్తుందా, 47 kilometers అవే ఫ్రమ్ లే. సో 50 kilometers అయిపోద్ది మన రైడ్ అనేది. అండ్ విల్ బి బ్యాక్ టు హైదరాబాద్. సో దిస్ ఈస్ ద లాస్ట్ వ్లాగ్ మీకు చెప్పినట్టే. అండ్ ట్యాన్ సన్ స్క్రీన్ ఎన్ని రాస్తున్నా సరే మొహం మీద ఇలా సన్న కొడుతూ ఉంటే ట్యాన్ రాకుండా ఏమొస్తుంది, మొండి ట్యాన్ వస్తుంది అనమాట. అండ్ ప్రెజెంట్లీ మనం అయితే లంచ్ కోసం ఆగాం. కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను బికాస్ ఐ డోంట్ వాంట్ రిస్క్ ఎనీథింగ్ రైట్ నౌ. ఓకే, హియర్ కమ్స్ ద ట్విస్ట్. ఈ ట్రిప్లో అతిపెద్ద ట్విస్ట్ ఏదైనా ఉందంటే అది ఇండో పాక్ వార్ మాత్రమే. చెప్తున్నాం, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట, రీస్కెడ్యూల్ చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు దొబ్బమంటారు. సీన్స్ ఆఫ్టర్ ద వార్ డిక్లరేషన్. వేరే చోట్ల కావాలంటే యూరోప్ అట్టలు అంటారు కానీ చాలా చెప్పకుండా వచ్చేసా. అప్పుడు ఏముంది, 2 రోజులు ఉందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి తట్టబుట్ట సర్దుకొని టెంపో ఎక్కేసాం అనమాట. ఈ 7 days జర్నీ ఒక ఎత్తు అయితే, ఈ టెంపోలో లేటు మనాలి వెళ్ళడం ఇంకొక ఎత్తు. ఆ వాటర్ ఫాల్స్ కానీ, ఆ వ్యూస్ కానీ, ఆ రోడ్స్ కానీ చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి. బట్ ఇన్ ద సేమ్ వే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. ఆన్ ద వే మొత్తం జెస్సీ బ్యాచ్ అందరం కలిసి ఎంజాయ్ చేసుకున్నాం, పాటలు వేసుకొని ఎంజాయ్డ్ ఎ లాట్. దాని తర్వాత మనాలి టు ఢిల్లీ ప్రయాణం మాత్రం మళ్ళీ నరకం అనమాట. బస్సు మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది, చెమటలు పట్టి చచ్చిపోయాం. అప్పటికప్పుడు మంచిగా మంచులోని నీట్గా ఉన్నాం, తర్వాత ఎండలోకి వచ్చి చెమటతో చిరాకు వచ్చింది. అండ్ ఫైనలీ వీ రీచ్ బ్యాక్ టు హైదరాబాద్. ఎస్, సో May 10th నుంచి స్టార్ట్ చేస్తే May 12th నేను హైదరాబాద్లో ఉన్నాను అనమాట. అండ్ రైట్ నౌ ఇట్స్ May 25th. నేను ఈ స్పాన్లో మొత్తం లే వ్లాగ్స్ నేను పెట్టాను అనమాట. బట్ మీరు ఎంకరేజ్ కూడా అలాగే చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను వ్యూస్ కోసం దేనికోసం చేయలేదు. యాజ్ ఎ సెడ్, నాలో ఉన్న వేరే క్రియేటివ్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అసలు నా వల్ల అవుతుందా లేదా అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఈ సిరీస్ అనేది. నాకు నేను చూసుకోవడానికి రేపు పొద్దున్న. మీకు నచ్చితే మాత్రం మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. ట్యాన్ అయితే గట్టిగా పట్టేశాను ఈ 20 daysలో. కొంచెం పీల్ తీసుకున్న ఈ జర్నీ మొత్తం మీకు చెప్తా ఏం చేశానని చెప్పి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి. బట్ ఎనీవేస్, ఎవరైతే ఈ సిరీస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాషన్ కాంటెంట్ ఈజ్ ఆన్ ద వే, సో లుక్ అవుట్ ఫర్ దోస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్. I'll see you guys in the next one.